Hey guys, welcome to my channel Devika Reddy. Welcome back to Devika's channel. Devika's channel. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రక్షాబంధన్ టు ఎవ్రీవన్. వీడియో పోస్ట్ చేసే వరకు రక్షాబంధన్ అయిపోయి ఉంటుంది, బట్ బిలేటెడ్ హ్యాపీ రక్షాబంధన్. ఇక్కడ వచ్చేసి మా బాబీ మా శశికి రాఖీ కట్టడానికి వచ్చింది. నాతో టైం స్పెండ్ చేద్దామని 1 day బిఫోరే వచ్చింది తను. గైస్, మా ఫ్యామిలీ గురించి మొత్తం నేను ఫస్ట్ సెకండ్ వీడియోస్ లో పెట్టేశాను. సో ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, ప్లీజ్ గో చెక్అవుట్ మై ప్రీవియస్ వీడియోస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మా బాబీ మా శశికి రాఖీ కట్టేసింది. అండ్ నేను ఇక్కడ నెక్స్ట్ మా సిస్టర్లో వాళ్ళ అబ్బాయి కడుతున్నాను. సో మీకు తను ఎవరో తెలియకపోతే హీస్ మై నెఫ్యూ. గైస్, ఇందాక మా బాబీ వచ్చి కట్టేసింది కదా, ఇప్పుడు నేను మా తమ్ముళ్ళకి కట్టడానికి వెళ్తున్నా. సో వాళ్ళు వచ్చేసి ఆలూరులో ఉన్నారు ఇప్పుడు. సో అక్కడికి వెళ్తున్నాను. సో గైస్, ఇప్పుడు నేను నా బ్రదర్స్కి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను. నా లాస్ట్ వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోద్ది నేను ఎక్కడికి వెళ్తున్నాను. మేము వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బేసికల్గా ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇంకా పిన్ని వాళ్ళు కలిసి మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే ఫెస్టివల్స్ ఏదైనా అక్కడే సెలబ్రేట్ చేస్తారు. సో మెయిన్గా వచ్చేసి మా తాతయ్యకి చాలా ఇష్టం మేమందరం అలా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం. ఇప్పుడైతే తను లేరు, బట్ ఉన్నప్పుడు చాలా సంతోషపడేవారు. సో మేము అదే కంటిన్యూ చేస్తున్నాం, ఇంకా తనకి ఇష్టం అని చెప్పి. గైస్, మేము ఇక్కడ రీచ్ అయిపోయాక కాసేపు కూర్చొని ఇంకా కజిన్స్ అందరం ఉంటాం కదా, సో పిక్చర్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. యాక్చువల్లీ మా ఇంటి దగ్గర వచ్చేసి చాలా గ్రీనరీ ఉంటుంది, సో అక్కడ పిక్చర్స్ తీసుకుందామని వెళ్తున్నాం. గైస్, మీకు వీళ్ళంతా ఎవరో తెలియకపోతే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు. సో నా స్టార్టింగ్ వీడియోస్లో నేను చెప్పాను, ఇంట్రడ్యూస్ చేశాను అందరినీ. సో ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. సో గైస్, ఇక్కడ మేము వచ్చేసి ఓన్లీ పిక్చర్సే కాదు రీల్స్ కూడా తీసుకున్నాము. అవన్నీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను షార్ట్స్లో. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో గైస్, మేము ఇక్కడ వచ్చేసి మా అత్త కోసం చాలాసేపు వెయిట్ చేసాము. తను రావడానికి లేట్ అవుతుందని చెప్పింది. ఇంకా మేమైతే రాఖీ కట్టేసాం. అండ్ యు నో గైస్, లాస్ట్ వీడియోస్లో నేను పెట్టాను కదా DIY రాఖీస్, నేను అవే కట్టాను. చాలా నచ్చాయి అన్నారు అందరూ. అవి చూస్తే సింపుల్గానే ఉన్నాయి, కానీ అదైతే చాలా టైం పట్టింది నాకు చేయడానికి. సో అంత టైం స్పెండ్ చేసినందుకు వాళ్ళైతే చాలా బాగుంది అన్నారు. సో అదే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో మాకైతే ఓన్ బ్రదర్స్ లేరు, నేను మా చెల్లి. బట్ ఇలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు, బట్ మీ అందరికి అర్థం అవ్వాలని చెప్తున్నాను. మా బాబాయ్ వాళ్ళ సన్సే మాకు ఓన్ బ్రదర్స్. సో వాళ్ళు అలాగే మమ్మల్ని ట్రీట్ చేస్తారు, మేము వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాము. యాక్చువల్లీ మాకు చిన్నప్పటి నుంచి అదే నేర్పించారు, వాళ్ళకి కానీ మాకు కానీ. మా పేరెంట్స్ వాళ్ళని అలాగే చూసుకుంటారు, ఓన్ సన్స్ లాగా. మా పిన్ని బాబాయ్ కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటారు. మాకైతే ఎక్కడ కూడా డిఫరెన్స్ అయితే అనిపించదు. మా తమ్ముళ్ళతో మాకు ఎలాంటి బాండ్
బాండ్ అంటే నాకు కానీ మా సిస్టర్ కానీ ఎవరైనా మా తమ్ముళ్ళకి మీ ఓన్ సిస్టర్ కాదు అని అలా చెప్తే వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. సో మా పేరెంట్స్ వచ్చేసి అలాంటి బాండ్ని బిల్డ్ చేశారు మా అందరి మధ్యలో. ఏంటంటే వాళ్ళకి మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉండేది, ఎందుకంటే మా బాబాయ్ వచ్చేసి మా డాడీ కంటే చాలా చిన్నవాడు కాబట్టి. शेड्स नाही राणीला अप्पो कमला असा తినిపియాలి అట్లా ఆడ తింటాడట ఇట్లా ఫోటో తీయడానికి అండ్ ఎవ్రీ ఇయర్ మా బ్రదర్స్తో పాటు మా పాప బాబాయ్కి కూడా కడతాము. ఆబ్వియస్లీ చాలా మందే కడతారు అనుకుంటా. అండ్ ఇక్కడ రాఖీ కట్టేసి వాళ్ళకి హారతి ఇద్దాం అనుకున్నాను, బట్ వాళ్ళేమో పూజ చేశాను అనుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా చెల్లి కడుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ వీళ్ళతో పాటు మా అన్నయ్య అండ్ మా పెద్దనాన్నకు కూడా కడతాం, అండ్ ఆల్సో మా మమ్మీ వాళ్ళ తమ్ముడికి కూడా కడతాము. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి మా బుడ్డమ్మ కూడా యాడ్ అయింది ఈ ఇయర్ అయితే. సో తన కోసం నేను చిన్న రాఖీ చేసుకొని వచ్చాను.
అండ్ యూ నో గైస్, ఈ రాఖీ మొత్తంలో మాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మా అన్నయ్య మాకు కాలు మొక్కడం. ఇయర్ మొత్తం ఏడిపిస్తానే ఉంటాడు, బట్ ఆ ఒక్కరోజు తప్ప. ఆ ఒక్కరోజు కూడా ఏడిపిస్తాడు కానీ ఆ 1-2 minutes తప్ప. వాడు కాలు మొక్కినప్పుడు మాత్రం మేము భలే ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మేము ఇంకా వాళ్ళకి బాయ్ చెప్పేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇక్కడ ఇంకా మా మామయ్య కడుతున్నాము. సో గైస్, ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. బికాస్ అక్కడ మా బాబీ మా కోసం వెయిట్ చేస్తూ ఉంది. తను 6 o'clockకి వెళ్ళిపోతుంది ఈవినింగ్. అలా ఫాస్ట్గా 4:30 వరకు కంప్లీట్ చేసుకొని మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది మేము ఇంటికి వెళ్ళేసరికి. సో వాళ్ళు కూడా అన్ని ప్యాక్ చేసుకొని రెడీ ఉన్నారు. ఇంటికి వెళ్ళాక 1/2 hour to 1 hour అలా స్పెండ్ చేసాం అందరం. యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్లో ఉంటారు. తను 6 o'clockకి అలా బస్ బుక్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళని బస్ స్టాప్లో డ్రాప్ చేసి వద్దామని వెళ్తున్నాము. సో ఈసారి వాళ్ళిద్దరే వచ్చారు, మా అన్నయ్య వాళ్ళు ఎవరు రాలేదు. సో తను నెక్స్ట్ డే ఆఫీస్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇంకా అదే రోజు బయలుదేరిపోయారు. Thanks for watching. Please to subscribe.